నంద్యాల జిల్లా ఆవుకు మండలం సింగరపల్లి గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నీటి కష్టాలు తలెత్తడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. మండల ప్రాథమిక పాఠశాల చైర్మన్ నాగేంద్ర మాట్లాడుతూ 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు మొత్తం 62 మంది ఉన్నారని, మా పాఠశాలలోనే నీటి కష్టాలు ఉండడంతో తమ గోడు ఎవరికి చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి మండల ఎంఈఓ శ్రీధర్ దృష్టికి తీసుకుపోయినా ఎవరు సమస్యను పరిష్కరించలేదన్నారు. ఈ రోజు రేపు అని కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు భోజన సమయంలో పాఠశాల ఆయా లింగమ్మ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి విద్యార్థులకు దాహం తీరుస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పరి మాకు నీళ్ళు రాకుండా చెప్పరి. నా పేరు నాగేంద్ర గౌడ్. మాది నంద్యాల జిల్లా ఆవుకు మండలం సింగనపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల స్కూల్ చైర్మన్ నేను. వాటర్ మాకు సమస్య అవుతుంది 5 నెలల నుంచి. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి నాగలతమ్మకు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ఆవుకు ఎంఈఓకి చెప్పినాము, ఆ సార్ కానీ చూద్దాంలే అంటున్నాడు. మా స్కూల్ ప్రెసిడెంట్ కూడా ఆయన పట్టించుకోవడం లేదు ఊరు అసలు. మా స్కూల్లో చాలా వాటర్కి ఇబ్బంది అవుతున్నాయి. తాగునీటికి, వంట చేయడానికి, రకాల బాత్రూమ్ టాయిలెట్లకు అస్సలు వాటరే లేవు. బయట నుంచి మోసుకెళ్తున్నారు. ఈ పేరెంట్స్ వచ్చి మా మీద గొడవ చేస్తున్నారు. ఈ పంచాయతీ కార్యదర్శికి ఎన్ని మాటలు చెప్పినా కానీ నిర్లక్ష్య సమాధానం ఇస్తుంది. మాకు కనీసం మాకు వాటర్ వచ్చేటట్టు చేయండి, మీడియా ద్వారా మీకు తెలుపుతున్నాము. నాది సింగనపల్లె సార్. ఇప్పుడు సింగనపల్లె గ్రామంలో ఆయాగా పనిచేస్తున్నాను. 5 నెలలు అయ్యా నీళ్లు రాక పంచాయతీ సెక్రటరీ నాగలతమ్మని అడుగుతుంటే వంచు లేదంటుంది. నువ్వు నేను చేపిస్తా అంటుంది. నీళ్లతో పూర ఇబ్బంది అయింది పిల్లలకు. కడగనీకి, టాయిలెట్ కడగనీకి, లోపల రూములు కడగని.